నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు పూర్వపు బుద్ధుల కాలంలో బోధిసత్వుడు పుట్టి ఆయన యొక్క పుణ్యపారమితులను ఎలా పెంచుకున్నాడు అనేది దాంట్లో చెప్పబడింది. ఇప్పటి వరకు 28 బుద్ధుల గురించి మనకి త్రిపిటకల్లో లభ్యమవుతుంది. ఇంతకు ముందు కూడా ఇంకా ఎంతోమంది బుద్ధులు ఉండి ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా ఎంతోమంది బుద్ధులు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు మనలాగే పుట్టి కాకపోతే వాళ్ళ పారమితులను పెంచుకోవడానికి ఎన్నో జన్మల పాటు కృషి చేయాల్సి ఉంటుంది. వాళ్ళేమి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రారు. వాళ్ళ పారమితులను పెంచుకుంటూ పుణ్యకర్మలు చేసుకుంటూ పోతే ఆ 10 పారమితలు చాలా హయ్యెస్ట్ చేసుకుంటూ పోతే అప్పుడు బుద్ధుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బుద్ధుడు అవ్వడానికి కొన్ని లక్షణాలు చెప్పుకున్నాము. ఆయన ఇంకొక బుద్ధుడి దగ్గరే సంకల్పం తీసుకోవాల్సి ఉంటుంది. సంకల్పం తీసుకునేటప్పుడు అతడు ప్రపంచ తీసుకొని ఉండాలి. అదేవిధంగా 8 ధ్యాన సమాపత్తులు, 5 అభిజ్ఞలు పొంది ఉండాలి. అప్పుడే సంకల్పం చేసుకోగలుగుతాడు. అలా సంకల్పం చేసుకున్న తర్వాత ఎన్నో లక్షల కల్పాల తర్వాత ఈ బుద్ధుడు రావడం అన్నది జరుగుతుంది. అప్పటి వరకు ఈ బోధిసత్వుడుగా ఆయన పుణ్యపారమితులను పెంచుకుంటూ ఉండాల్సిందే. అయితే బోధిసత్వుడు వీటన్నిటిని దాటుకుంటూ వచ్చాడు. పారమితులను పూర్తి చేసుకుంటూ అకిత్తి బ్రాహ్మణుడిగా పుట్టినప్పుడు, ధనుంజయ రాజుగా పుట్టినప్పుడు, మహాసుదర్శనగా పుట్టినప్పుడు, మహాగోవిందునిగా పుట్టినప్పుడు, నిమి మహారాజుగా పుట్టినప్పుడు, చంద్రకుమారునిగా పుట్టినప్పుడు, విసయ్య శ్రేష్ఠిగా పుట్టినప్పుడు, శిబిరాజుగా పుట్టినప్పుడు, వేశ్యంతరుడిగా పుట్టినప్పుడు ఎంతగా దాన పారమితులను పూరించుకున్నాడో అంతే లేదు. ఒక్క శశ పండితునిగా పుట్టినప్పుడే భిక్షకు వచ్చిన వాణిని కోసం అగ్నిలో దూకి తనను తాను సమర్పించుకున్నాడు. నా దానానికి సరిలేదో నా దాన పారమిత అలాంటిది అని మనకి కొన్ని జాతక స్టోరీస్లో ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే తన దాన పారమితను పెంచుకోవడానికి ఉపపారమిత ఇంకా పరమార్థ పారమిత. దాన పారమిత అంటే ఉన్నదే త్యాగం చేయడం, ఇంకొకరికి ఇవ్వడం, వస్తు రూపంలో కానీ ధనం రూపంలో. అది రెండవది ఉపపారమిత, తన శరీర అవయవాలను దానం చేయడం, దాన్ని ఉపపారమిత అంటారు. పరమార్థ పారమిత అంటే తనను తాను త్యాగం చేసుకోవడం, దానం ఇవ్వడం, తన ప్రాణాన్ని సైతం, దానిని పరమార్థ పారమిత అంటారు. ఇలా ఎన్నో జన్మల్లో తనను తాను త్యాగం చేసుకున్న కథలు మనకి జాతక స్టోరీస్లో కనపడుతూ ఉంటాయి. శశి అని ఒక కుందేలుగా జన్మించినప్పుడు ఒక బ్రాహ్మణుడు అడవిలోకి వస్తాడు. అతడు చాలా ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉన్నప్పుడు అతడు అతిథిగా వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒక ఆహారం అనేది ఏర్పాటు చేయడం అక్కడ ఉండే జంతువులకి అలవాటు. అయితే ఎంత దొరికినా ఆ రోజు ఎటువంటి ఆహారం దొరకదు. ఈ బ్రాహ్మణుడు చాలా ఆకలితో ఉన్నాడు. ఇక నన్ను నేనే త్యాగం చేసుకొని ఈరోజు నేను అతడికి ఆహారం కింద మారిపోతాను అని ఒక నిప్పుని రాజేసి మంటలాగా అయిన తర్వాత ఆ కుందేలు ఆ మంటలోకి దూకుతుందనమాట. దూకి ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడికి ఆహారంగా వడ్డించబడుతుంది. సో ఇది ఎందుకంటే బుద్ధుడు అవ్వాలంటే చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్నమాట. మిగతా వారి కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే గుణం ఉండాలి. అది ఎప్పుడైనా కానీ అదేదో ముందు నుంచి అనుకునేది కాదు, అప్పటికప్పుడు తన మనసులో ఉండాలి ఆ ఉద్దేశం. ధనాన్ని కానీ
కుటుంబాన్ని కానీ సంపదను కానీ సర్వం త్యాగం చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అప్పుడే తన దాన పారమిత ఇంకా పెరుగుతుంది. సో తనను తాను అర్పించుకునే దాన పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. ఇంకా శీలువ రాజుగా పుట్టినప్పుడు, చంపయ్య నాగరాజుగా పుట్టినప్పుడు, బూరిదత్త నాగరాజుగా పుట్టినప్పుడు, చందత్త నాగరాజుగా పుట్టినప్పుడు, జయద్దిశ రాజపుత్రునిగా పుట్టినప్పుడు, అలీన సత్తుకుమారునిగా పుట్టినప్పుడు పూరించుకున్న శీల పారమితలకు లెక్కే లేదు. ఒక్క శంఖపాలునిగా పుట్టినప్పుడే శూలాలతో పొడుస్తున్న, కత్తులతో కొడుతున్న భోజపుత్రులను కోపించలేదు. నా శీల పారమిత అలాంటిది. అలా తనను తాను సమర్పించుకోవడాన్ని శీల పారమిత పరమార్థ పారమి అంటారు. అంటే ఈ 10 పారమితల్లో కూడా మిగతా వారి కన్నా కూడా బుద్ధుడు అవ్వాలంటే ఇంకా అధికంగా ఆ పారమితలను పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జాతక స్టోరీస్లో మనకి ఇవన్నీ వస్తాయి. శంఖపాల జాతక స్టోరీ, శీలవరాజు జాతక స్టోరీ వీటిల్లో వస్తాయి. ఆయన ఆ జన్మలో పుట్టినప్పుడు ఆ శీల పారమితను ఏ విధంగా వృద్ధి చేసుకున్నాడు అన్నది వాటిలో కనబడతాయి. ఇంకా సోమనస్స కుమారునిగా పుట్టినప్పుడు, హత్తి పాల కుమారునిగా పుట్టినప్పుడు, అయోగర పండితునిగా పుట్టినప్పుడు మహారాజ్యాన్ని త్యజించి ఎంతగా నెక్కమ పారమితను పూరించుకున్నాడో అంతే లేదు. ఒక్క చూల సుత సోమ జాతకంలోనే చేజిక్కిన మహారాజ్యాన్ని ఆటబంతిలా వదిలేసి ఆసక్తి లేకుండా వెళ్ళిపోయాను. నా నిక్కమ పారమిత అలాంటిది. నిక్కమ అంటే త్యాగం చేయడం, వైరాగ్య భావం, నిష్క్రమించడం అని కూడా చెప్పవచ్చు. అలా ఆసక్తి లేకుండా రాజ్యాన్ని వదిలి వెళ్ళడాన్ని నిక్కమ పారమిత పరమార్థ పారమి అంటారు. విదురు పండితునిగా ఉన్నప్పుడు, మహాగోవింద పండితునిగా ఉన్నప్పుడు, అరక పండితునిగా ఉన్నప్పుడు, బోధి పరివ్రాజకునిగా ఉన్నప్పుడు, మహోసద పండితునిగా ఉన్నప్పుడు ప్రజ్ఞా పారమితని ఎంతగా పూరించుకున్నాను అంతే లేదు. ఒక్క సత్తుబత్త జాతకంలో సేనక పండితునిగా ఉన్నప్పుడు ప్రజ్ఞతో విచారించి బ్రాహ్మణుణ్ణి దుఃఖం నుండి విడిపించాను. నా ప్రజ్ఞకు సాటి లేదు. అటువంటిది నా ప్రజ్ఞా పారమిత. ఇదంతా ఎవరు చెప్తున్నారు? బుద్ధ, ఇంకొంతమంది భిక్షువులకు కానీ లేకపోతే అగ్రశ్రావకులు ఎవరు ఒకళ్ళు అడిగారు, మీ పారమితలను ఎలా పూర్తి చేసుకున్నారు బుద్ధుడు అవ్వడానికి? లేకపోతే మీరు ఇంతకుముందు బుద్ధుల కాలంలో జన్మించారా బోధిసత్వునిగా? అప్పుడు ఇదంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు, నా పారమితలను ఎలా పూరించుకున్నాను అని బుద్ధ. 2 అంతాల మధ్య అంతటిని దర్శించగల ప్రజ్ఞా పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. నేను సంపాదించిన వీర్య పారమితాదులకు అంతే లేదు. వీర్యం అంటే పట్టుదలతో సంకల్పించి ప్రయత్నించడం, ఎటువంటి అలుపు సొలుపు లేకుండా ప్రయత్నించడం. ఒక్క మహాజనక జాతకంలోనే సముద్ర మధ్యంలో తీరం కనిపించక హతాశులైన వారిలా నీటి మధ్యలో ఉన్నప్పటికీ ఆవలి తీరాన్ని ఈది చేరుకుంటాను అని పట్టుదలతో ఉన్నాను. అటువంటి వీర్యపారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. ఇంకా కంతివాది జాతకంలో జడ పదార్థాన్ని నరికినట్లుగా వాడి అయిన గొడ్డలితో నన్ను నరికిన నేను కాశీరాజుని కోపించలేదు. కంతి అంటే సహన గుణం, ఓర్పు. నన్ను జడ పదార్థాన్ని నరికినట్లుగా గొడ్డలితో నరికినా కానీ నేను ఆ రాజుని కోపించలేదు. అటువంటి నా కంతి పారమిత. ఒక జడ పదార్థంలా దుఃఖాన్ని సహించే ఈ కంతి పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. మహాసుత సోమ జాతకంలో
సత్యవచనాన్ని కాపాడుకుంటూ నా జీవితంపై ఆశను విడిచి నూరుగురు క్షత్రియులను విడిపించాను. అటువంటిది నా సత్యపారమిత. అలా జీవిత ఆశను వదిలి సత్యాన్ని కాపాడే సత్యపారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయన మిగతా శీలాలన్నిటిని కూడా ఏదో ఒక సందర్భంలో తప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆయన అబద్ధం మాత్రం ఎప్పుడు చెప్పడు, సత్యం మాత్రమే చెప్పేవాడు. ఒకవేళ తప్పు జరిగినా నా వల్ల ఈ తప్పు జరిగింది అని సత్యం మాత్రమే చెప్పాడు. ఒకవేళ ఆ సత్యాన్ని కనుక వదిలిపోయినట్టయితే కనుక బుద్ధుడు అవ్వటం అన్నది చాలా కష్టం. ఇంకా మూగపక్క జాతకంలో నాకు తల్లి తండ్రి అవసరం లేదు, గొప్ప కీర్తి కూడా అవసరం లేదు, ఇంకా నాకు ఈ బుద్ధత్వమే నాకు కావాలి అని అందుకోసమే సంకల్పించాను. అలా జీవిత ఆశను కూడా వదిలి మహాసంకల్పం చేసి అధిష్టాన పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. అధిష్టానం అంటే సంకల్పం, దృఢ సంకల్పం చేసుకోవడం. ఏకరాజ జాతకంలో నన్నెవరు భయపెట్టలేరు, నేనెవరికి భయపడను, మైత్రి బలంలో నిలిచి గాలిలా ఆనందిస్తాను అన్నాను. అలా జీవితాన్ని లెక్క చేయకుండా మైత్రిని కలిగి ఉండే మైత్రి పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. లోమహంస జాతకంలో ఎముకలను తలగడలా చేసుకొని శ్మశానంలో పడుకున్నాను. ఆ మండపాన్ని చేరుకొని మహారూపాన్ని ధరించాను. పల్లెటూరి పిల్లలు బాధించిన, పెద్దలు మాలా గంధాలతో నానావిధ కానుకలతో గౌరవించిన, సమత్వాన్ని కోల్పోకుండా ఉండే ఉపేక్ష పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. ఇవి ఇక్కడ సంక్షిప్తంగా మాత్రమే చెప్పబడ్డాయి. వివరంగా తెలుసుకోవడం కోసం ఈ జాతక స్టోరీస్లో చూడొచ్చు. అలా పారమితలను పూర్తి చేసుకొని వెస్సంతర జన్మలో నిలిచినప్పుడు సుఖదుఖాలను తెలియని ఈ జడ దరిద్రి కూడా నా దాన బలం వలన 7 సార్లు కంపించింది. అలా మహాపృథ్వీ కంపించేట్లుగా మహాపుణ్యాలను చేసి ఆయువు ముగిసిన తర్వాత అక్కడి నుండి జారిపోయి తుషిత స్వర్గలోకంలో పుట్టాను. ఇలా మహాసత్వుడు దీపాంకురు బుద్ధుని పాదాలను ఆశ్రయించింది మొదలుకొని తుషిత తుషిత స్వర్గంలో దేవతగా జన్మించినంత వరకు ఈ స్టోరీ చెప్పబడింది. అంటే మానవుడిగా ఆయన చివరి జన్మ వేసాంతర జాతకం అన్నమాట. ఈ జాతక స్టోరీస్ అన్నీ కూడా మనకి కుద్దుక నికాయలో జాతక కథల్లో లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని మీరు చూడొచ్చు. ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు, మీకు ఇంగ్లీష్లో దొరికిపోతాయి. తెలుగులో కావాలనుకుంటే కనుక మహాబోధి బుద్ధ విహార హైదరాబాద్లో ఈ జాతక స్టోరీస్ లభిస్తాయి. కొన్ని బుక్ స్టోర్స్లో కూడా లభిస్తాయి. అయితే ఆ తుషితపురంలో నివసిస్తూ బోధిసత్వుడు బుద్ధ కోలాహలాన్ని కలిగజేశాడు. లోకంలో 3 కోలాహలాలు కలుగుతాయి: కల్ప కోలాహలం, బుద్ధ కోలాహలం, చక్రవర్తి కోలాహలం. వాటిలో 100,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కల్పం నశిస్తుంది అని తెలిసి లోక వ్యూహం అని పిలువబడే కామావచర దేవతలు తల విరబోసుకొని చెదిరిన వెంట్రుకలతో, ఏడుపు ముఖాలతో, చేతులతో కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎర్రని వస్త్రాలను కట్టుకొని వికృత రూపాలతో మానవ మార్గాల్లో తిరుగుతూ ఇలా అంటారు: మిత్రులారా, ఇప్పటి నుండి 100,000 సంవత్సరాల తర్వాత ఈ కల్పం నశిస్తుంది, ఈ లోకం అంతమవుతుంది, మహాసముద్రాలు ఎండిపోతాయి, ఈ భూమి, మేరు పర్వతం,
ఎగిరిపడి నశిస్తాయి. బ్రహ్మలోకం వరకు లోకాలన్నీ నశిస్తాయి. మిత్రులారా, మైత్రిని పెంపొందించుకోండి. కరుణ, ముదిత, ఉపేక్షలను పెంపొందించుకోండి. తల్లిని సేవించండి, తండ్రిని సేవించండి, వంశంలో పెద్దవారిని సేవించండి. ఇది కల్ప కోలాహలం. ఇక బుద్ధ కోలాహలం అంటే 1000 సంవత్సరాల తర్వాత లోకంలో సర్వజ్ఞుడు బుద్ధుడు పుడతాడు అని తెలిసి లోకపాలక దేవతలు, మిత్రులారా, ఇప్పటి నుండి 1000 సంవత్సరాల తర్వాత లోకంలో బుద్ధుడు పుడతాడు అని ప్రకటిస్తూ తిరుగుతారు. ఇది బుద్ధ కోలాహలం. 100 సంవత్సరాలు గడిచిన తర్వాత చక్రవర్తి మహారాజు పుడతాడు అని తెలిసిన దేవతలు, మిత్రులారా, 100 సంవత్సరాలు గడిచిన తర్వాత చక్రవర్తి మహారాజు పుడతాడు అని ప్రకటిస్తూ తిరుగుతారు. ఇది చక్రవర్తి కోలాహలం. ఈ 3 రకాల కోలాహలాలు ఉంటాయి. అప్పుడు బుద్ధ కోలాహలాన్ని విని 10,000 చక్రవాళాల్లోని దేవతలందరూ ఒక చోట చేరి ఫలానా వ్యక్తి బుద్ధుడు అవుతాడు అని తెలిసి అతని వద్దకు పోయి జన్మించమని ఆయన్ని అడుగుతారు. అడగటానికి తగిన పూర్వ నిమిత్తాలు కనిపించినప్పుడే అడుగుతారు. అప్పుడు దేవతలందరూ చతు మహారాజిక, ఇంకా ఇంద్రుడు, సుయామ, సంతుషిత, సునిమిత్త, వశవర్తి, మహాబ్రహ్మతో పాటు అందరూ కలిసి తుషిత భవనంలో బోధిసత్వుని వద్దకు పోయి, మిత్రమా, నీవు చక్ర సంపత్తి కోసం కానీ, మార సంపత్తి కోసం కానీ, బ్రహ్మ సంపత్తి కోసం కానీ, చక్రవర్తి సంపత్తి కోసం కానీ ఈ దశపారమితులను సాధించలేదు. లోకాన్ని తరింపజేయడానికి, సర్వజ్ఞత జ్ఞానాన్ని పొందడానికి సాధించావు. ఆ బుద్ధత్వానికి ఇదే తగిన సమయం మిత్రమా, ఇదే తగిన సమయం అని బోధిసత్వుణ్ణి ఆ దేవతలందరూ యాచించారు. అప్పుడు మహాసత్వుడు దేవతలకు మాట ఇచ్చి కాల, ద్వీప, దేశ, కుల, ఆయువు ఇలా 5 విషయాల గురించి పరికించాడు. వాటిలో ఇది తగిన కాలమా కాదా అని మొదట కాలాన్ని గురించి పరికించాడు. ఎందుకంటే మానవుల ఆయువు 1000 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే అది తగిన కాలం కాదు. అప్పుడు ప్రాణులకు జనన మరణాలను గురించిన జ్ఞానం సరిగా ఉండదు. బుద్ధుని బోధ 3 లక్షణాలను విడిచి ఉండదు. వారికి అనిత్య, దుఃఖ, అనాత్మల గురించి చెబితే ఏం చెబుతున్నాడు అని వినడానికి శ్రద్ధ వహించరు. అందువలన ఎక్కువ వయసు ఉంటే అది అంటే వారి జీవితకాలం ఎక్కువ ఆయుష్ ఉంటే కనుక అది తగిన సమయం కాదు. వారికి ఎరుక లేకపోవడం శాసనానికి అనుకూలంగా ఉండదు కనుక అది సమయం కాదు. ఇంకా 100 సంవత్సరాల కన్నా తక్కువ ఆయుకాలం అంటే తక్కువ ఆయువు ఉన్న కాలం కూడా తగిన కాలం కాదు. ఎందుకంటే అప్పుడు ప్రాణులు క్లేశాలతో నిండి ఉంటారు. అటువంటి వారి మనసుల్లో ఈ బోధ అన్నది నిలవదు. కర్రతో నీటి మీద గీత గీసినట్లే ఉంటుంది. అందువలన అది కూడా కాలం కాదు. ఇక ప్రాణుల ఆయువు 1000కి తక్కువ, 100కి అంటే 100 సంవత్సరాలకి మించి ఉన్నప్పుడే అది కాలం అనబడుతుంది. అప్పుడు అదే కాలం ఉంది కనుక మహాసత్వుడు ఇది జన్మించడానికి తగిన కాలం అని కాలాన్ని నిశ్చయించాడు. అప్పుడు ద్వీపాన్ని గురించి పరికిస్తూ 4 మహాద్వీపాలను పరిశీలించి 3 ద్వీపాలలో బుద్ధుడు జన్మించడు, కేవలం జంబూ ద్వీపంలోనే పుడతాడు అని ద్వీపాన్ని నిశ్చయించాడు. అంటే కేవలం మన భారతదేశంలోనే బుద్ధులు ఉద్భవిస్తారు, వేరే చోట ఉద్భవించరు, పుట్టరన్నమాట. మరి జంబూ ద్వీపం 10,000 యోజనాల పరిమాణం కలది. ఇందులో బుద్ధుడు ఎక్కడ జన్మిస్తాడు అని స్థలాన్ని గురించి పరికించి మధ్య దేశాన్ని నిశ్చయించాడు. మధ్య దేశం అంటే తూర్పున గజంగల అనే పేరు గల పట్టణం ఉంది. దానిని తర్వాత మహాసాల వనం అని ఉంది. దానికి అవతల సరిహద్దు ప్రాంతం, యువతల మధ్య దేశం. ఆగ్నేయంలో సల్లవతి అనే నదికి అవతల సరిహద్దు ప్రాంతం ఉంది, యువతల మధ్య దేశం. దక్షిణ దిశలో
సేతు కన్నిక అనే పట్టణానికి అవతల సరిహద్దు ప్రాంతం, యువతల మధ్య దేశం. ఈ విధంగా ప్రదేశం గురించి వినయంలో ఈ విధంగా చెప్పబడిందనమాట. ఆయన ఎంచుకునే ప్రదేశం ఎక్కడ పుట్టాలి అని. అది 300 యోజనాల పొడవు, 250 యోజనాల వెడల్పు ఉంది. దీని వైశాల్యం 900 యోజనాలు ఉంటుంది. బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అగ్రశ్రావకులు, 80 మంది మహాశ్రావకులు, చక్రవర్తి మహారాజులు, ఇంకా గొప్ప గొప్ప క్షత్రియ బ్రాహ్మణ సంపన్నులు ఇక్కడే పుడతారు. ఇందులోని కపిలవస్తు నగరంలో నేను పుడతాను అని స్థలాన్ని గురించి నిర్ణయించుకున్నాడు. అయితే ఎటువంటి కుటుంబంలో పుట్టాలి అని పరికిస్తూ బుద్ధుడు వ్యాపారస్తుల కుటుంబంలో కానీ లేకపోతే సేవకుల కుటుంబంలో కానీ పుట్టాడు. లోక సమ్మతమైన క్షత్రియ అంటే రాజుల కుటుంబంలోనో లేకపోతే బ్రాహ్మణ కుటుంబంలోనో పుడతాడు. ఇప్పుడు క్షత్రియ కుటుంబం మరీ లోక సమ్మతంగా ఉంది, అందులో పుడతాను అంటే బుద్ధులందరూ కూడా బ్రాహ్మణ కుటుంబంలోనో లేకపోతే క్షత్రియ కుటుంబంలోనో జన్మిస్తారనమాట. శుద్ధోదన మహారాజు నాకు తండ్రి అవుతాడు అని కుటుంబాన్ని నిశ్చయించాడు. అప్పుడు తల్లిని గురించి పరికిస్తూ బుద్ధుని తల్లి సురాపాన లోల కాకూడదు అంటే మద్యపానం చేయకూడదు, ఇంకా 1,00,000 కల్పాల నుండి పారమితలను పూర్తి చేసుకుంటూ వస్తున్న ఆ అఖండ శీలవతి అయి ఉండాలి. అంటే బుద్ధుడికి జన్మని ఇవ్వాలి అంటే కనుక ఆ తల్లి కూడా తన పారమితలను పెంచుకోవాలి. వాళ్ళు కూడా ముందుగా ఎప్పుడో సంకల్పించుకుంటారనమాట. ఇతడు కనుక బుద్ధుడుగా పుడితే నేను ఈయనకి జన్మనిచ్చే తల్లిగా జన్మించాలి, దానికోసం నా పారమితలను పెంచుకోవాలని వాళ్ళు ఎప్పుడో సంకల్పం చేసుకుంటే అది ఇప్పటికీ అవుతుంది. ఇంకా శీలవతి అయి ఉండాలి. మహామాయాదేవి అటువంటిది, ఆమె నాకు తల్లి అవుతుంది. ఆమె ఆయువు నేటి నుండి 10 నెలలు 7 దినాలు మాత్రమే అని గుర్తించాడనమాట. అంటే ఆయన పుట్టిన తర్వాత 7 రోజులకి ఆమె చనిపోతుంది. ఈ విధంగా ఈ 5 విషయాలను పరికించి మిత్రులారా, ఇది బుద్ధుడు జన్మించడానికి తగిన సమయం అని దేవతలకు మాట ఇచ్చి మీరు వెళ్ళండి అని దేవతలను పంపించి తుషిత దేవతలు వెంటరాగా తుషితపురంలో నందనవనాన్ని చేరుకున్నాడు. దేవలోకం మొత్తంలో నందనవనమే సుందరమైనది. అక్కడ చనిపోయి ఈ సుగతిని పొందాము, అక్కడ చనిపోయి ఈ సుగతిని పొందాము అని దేవతలు తాము ముందు చేసిన పుణ్యకర్మలను గుర్తు చేసుకుంటూ అందులో తిరుగుతుంటారు. అలా తమ పుణ్యకర్మలను స్మరించుకుంటూ అక్కడ తిరుగుతున్న దేవతల వద్ద నుండి జారిపోయి అంటే అక్కడ చ్యుతించి చనిపోయి బోధిసత్వుడు మహామాయాదేవి గర్భంలో జన్మను గ్రహించాడు. సో దానిని వివరించే అనుపూర్విక కథ ఇది అన్నమాట. అప్పుడు కపిలవస్తు నగరంలో ఆషాఢ నక్షత్రోత్సవం జరుగుతుంది. జనమంతా పండగ చేసుకుంటూ ఉన్నారు. మహామాయాదేవి పున్నమికి 7 రోజుల ముందు నుండి సురాపానాన్ని మానుకొని మాలాలు గంధాలతో అలంకరించుకొని పండుగలో పాల్గొంటూ 7వ నాడు పొద్దున్నే లేచి సుగంధ జలాలతో స్నానమాడి 4 లక్షల ధనాన్ని దానం చేసి నగలన్నిటిని అలంకరించుకొని ఉత్తమమైన భోజనాన్ని భుజించి ఉపోసద నియమాలను స్వీకరించి అలంకరించబడిన పడక గదిలో ప్రవేశించి ఉత్తమ శయ్యపై పరుండి నిద్రిస్తూ ఈ విధంగా కలగన్నది. 4 మహారాజిక దేవతలు ఆమె పడుకున్న మంచాన్ని హిమాలయాలకి తీసుకొని పోయి 60 యోజనాల విస్తీర్ణం గల శిలాతలంపై 7 యోజనాల విస్తరించిన మహాసాల వృక్షం కింద దించి ఒక పక్కన నిలబడ్డారు. అప్పుడు కొందరు దేవతలు వచ్చి దేవిని అనవతప్త సరోవరానికి తీసుకొని పోయి స్నానం చేయించి దివ్య వస్త్రాలను ధరింపచేసి గంధాలను పూసి దివ్య పుష్పాలతో అలంకరించారు. అక్కడికి దగ్గరగా ఒక వెండి భవనం ఉంది. దాని చివరన బంగారు భవనం ఉంది. అందులో తూర్పుకి తలాపి ఉండేట్లుగా దివ్య శయనాన్ని ఏర్పాటు చేసి మహామాయాదేవిని పడుకోబెట్టారు. అప్పుడు బోధిసత్వుడు ఉత్తమమైన తెల్లని ఏనుగు రూపం ధరించి అక్కడికి దగ్గరలో బంగారు పర్వతంపై ఉన్నాడు.
అక్కడ తిరుగుతూ దానిపై నుండి దిగి వెండి పర్వతంపైకి ఎక్కి ఉత్తర దిశగా వచ్చి వెండి రంగులో మెరిసే తొండంతో తెల్లని పద్మాన్ని పట్టుకొని క్రౌంచనాదం చేస్తూ బంగారు భవనంలో ప్రవేశించి తల్లి పడకకు 3 సార్లు ప్రదక్షిణం చేసి కుడి భాగానే చేర్చుకొని కడుపులో ప్రవేశించాడు. ఈ విధంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో బోధిసత్వుడు జన్మను గ్రహించాడు. అంటే ఇదంతా కూడా ఆమెకి ఒక స్వప్నం, అంటే కళ రూపంలో కనిపించిందనమాట. సో బోధిసత్వుడు ఈ మహామాయాదేవి గర్భంలో ప్రవేశించాడు. మిగిలింది రేపు చెప్పుకుందాం.